రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య హోరా పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కదిరి నియోజకవర్గంలో ఉన్నాం. కదిరి పులివెందులకు ఆనుకొని ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం, కాదిరి నరసింహస్వామి కొలువైనటువంటి కదిరిలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి కందికుంట వెంకట ప్రసాద్ మన దగ్గర ఉన్నారు. క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది, ఈసారి కదిరి నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎట్లా ఉంది అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అంటే క్యాంపెయిన్ చాలా రోజులుగా తిరుగుతున్నారు, పాదయాత్ర కూడా చేస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందనే ఉంటుంది. ఎందుకంటే అభిమానిస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఆప్యాయంగా పలకరిస్తారు. అందులో ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో లేవు. అధికార పక్షంలో ఉంటే కొన్ని క్వశ్చన్స్ కూడా ఉండేది, మీరు ఇది చేయలేదు చేయలేదు అని చెప్పేసి. ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ బాధ ఆవేదన వ్యక్తపరచడం జరుగుతుంది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి కోపం కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. మా 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 వైపు మొగ్గు చూపాలనే ఆలోచనతో మీరైనా చేయండి అని అభ్యర్థించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద మామూలుగా ఎక్కడైనా ఉన్నటువంటి వాస్తవాలు. అందులో భాగంగానే ప్రచారం అయితే బాగా జరుగుతుంది. అంటే ప్రజల నుంచి క్యాంపెయిన్కి మీరు వెళ్తున్నట్టు వస్తున్నటువంటి స్పందన కానీ ఈ ఎలక్షన్స్లో మీరు గుర్తించినట్టు అంటే ప్రజల నుంచి జనరల్గా ఎలాంటి ఇది ఉందనేది? ప్రజల నుంచి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనపడుతుంది. అన్ని వర్గాల వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు. కోపం లేదు, అసహించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు పోలింగ్ తేదీ వస్తుందని వెయిట్ చూస్తున్నారు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఒకటే ఆలోచన, ఈ ప్రభుత్వం పోవాలా. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో, ఇంతవరకు గ్రామాల్లోనే నేను ప్రచారం చేస్తాను. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు మూకుమ్మడిగా గతంలో ఇప్పుడు 20 సంవత్సరాలు ఎప్పుడు లేనటువంటి విధంగానే కలిసికట్టుగా వస్తూ ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలనే ఆలోచనతో వస్తాను. ఇటువంటి స్పందన గడిచిన 4 ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు కూడా కనపడదు. ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి ఇంత అనూహ్యమైనటువంటి స్పందన కనపడదు. ముఖ్యంగా అంటే అనంతపురం జిల్లా చూసుకుంటే టీడీపీకి ఒక కంచుకోట అంటారు. సో మీకేమో కదిరి నియోజకవర్గం మీద పులివెందుల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి ఒక పెద్ద ఇది కూడా జరుగుతున్న పరిస్థితిలో ఎట్లా ఉంటుంది? పులివెందుల ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు, పక్కన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఎవరున్నా కూడా ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు, గెలవాలనే తపన కానీ ఆలోచన కానీ ఉండాలి. ప్రజలు ఎప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని, వారి గళాన్ని వినిపించేటువంటి నాయకత్వాన్ని, వాళ్ళ తరపున పోరాడేటువంటి నాయకత్వాన్ని పోగొట్టుకోరని నమ్ముతాను. అందులో భాగంగానే కదిరిలో కూడా రాజకీయం నడుస్తోంది. కదిరిలో ఏ సమీకరణాల్లో అయినా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ బలంగా కనపడడానికి కూడా ఆ నాయకత్వము, ఆ గళం వినిపించడము, వాళ్ళ తరపున పోరాడమే కారణం అని చెప్పి నేను భావిస్తాను. కందికుంట వెంకటప్రసాద్ అంటే కదిరిలో ప్రాణం ఇచ్చే అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ అభిమానాన్ని ఓటుగా మలుచుకోలేకపోవడమే గత ఎన్నికల్లో వైఫల్యాన్ని కూడా ఒక విమర్శలు అయితే మేము, ఇది కరెక్ట్ అంటారు? ఎన్నికలు నిర్వహించుకోవడం ఒక ప్రక్రియ, ఒక సైన్స్ అయిపోయింది, ఒక ఆర్గనైజ్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది. సాంప్రదాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవడం మా కార్యకర్తలు, నాయకులు అలవాటు పడిపోయారు. వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనలో ఎన్నికలు నిర్వహించుకునేటప్పుడు వాళ్ళ ఆలోచనలో మార్పులు రాకపోవడం కూడా ఒక కారణం ఉండొచ్చు. నేను వాళ్ళని ఆ దిశగా నడిపించకపోవడం కూడా నా వంతు బాధ్యత రాహిత్యం కూడా ఉండొచ్చు. ఈ రెండు కరెక్ట్ చేసుకొని నడుస్తాను, ఊళ్ళ దగ్గర పెట్టుకొని నడుస్తున్నాను. సరే, ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగిందో ఈ ప్రాంతానికి, మేము ఎన్నికల్లో ఓటమి చెందడం ద్వారా మా కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, సరైన సమయంలో కూడా ఒకసారి ఎన్నికల్లో ఓటమి చేద్దాం. ఆ రెండు కూడా తప్పిదంగా భావిస్తాను. మా వ్యక్తిగత తప్పిదంగా కూడా భావించే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈసారి అది కరెక్ట్ చేసుకోవాలా, అన్యాయమైనటువంటి ప్రాంతానికి మంచి చేసిపోవాలనే ఆలోచనతోనే, నిబద్ధతతోనే ఉన్నాము. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతోనే ముందుకు పోతాం. ప్రసాద్ గారికి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కొంత ఎక్కువ అనేది ఉండొచ్చు. ఎందుకంటే గడిచిన ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఈ ప్రశ్నకు నేను ఒప్పుకోవాలి. దీనికి సమాధానం ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రసాద్ మారినాడా లేదా అనే ఆలోచన మీకు, ప్రజలకు, ఈ ప్రశ్నించే వాళ్ళకు సమాధానం దొరుకుతుందని నేను భావిస్తాను. అదే మీ దగ్గర చాలా మంది అంటారు మార్పు చూస్తారన్నారు. అంటే ఎట్లాంటి మార్పు చూడబోదు, ఏమైనా స్పెసిఫిక్ ఏమైనా ఒక అజెండా ఉందా? ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో మనగలిగినటువంటి నాయకత్వం ఇంతవరకు పుట్ల. సుదీర్ఘకాలం పాటు ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకునేటువంటి పరిస్థితులు, అవకాశాలు వచ్చినటువంటి నాయకత్వం కూడా పెంపొందించాల. 5 సంవత్సరాలకు ఒకరు. నా పరిస్థితి చూడండి, గడిచిన 4 ఎన్నికల్లో నా మీద పోటీ చేసి గెలిచినటువంటి అభ్యర్థి అయినా, ఓడినటువంటి అభ్యర్థి అయినా ఇంతవరకు కనుమరుగై నిలబడలేదు.
అక్కడే మీరు కందికుంట ప్రసాద్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా, బాధ్యత ఉందా ఆలోచన చేసుకోవచ్చు. 20 సంవత్సరాలు నేను ఉన్నా. 20 సంవత్సరాల్లో కంటిన్యూగా కాన్సిక్యూటివ్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నాను. కంటెస్ట్ చేయడమే కాకుండా గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉన్నా. కాబట్టే టికెట్ ఇస్తారు ఏ పార్టీ. ప్రజల్లో లేకపోతే పార్టీలు టికెట్లు ఇవ్వవు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా. కావాల్సింటే నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో లేదా 4 ఓట్లు ఇస్తారేమో, టికెట్ అయితే ఇవ్వరు. అక్కడే కందికుంట ప్రసాద్ వ్యక్తిత్వం ఏంది, కందికుంట ప్రసాద్ నాయకుడిగా ఆయన ఆలోచన విధానం ఏందని మీకు ప్రస్ఫుటంగా అర్థం చేసుకోగలుగుతారు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకుంటే సంక్షేమం కావచ్చు, మిగతా అభివృద్ధి కూడా రెండు చేసామని చెప్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి జరిగింది, లబ్ధిదారులందరూ మా వైపే ఉన్నారని చెప్పి ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేత సీఎం కానీ పదే అదే చెప్తారు. మామూలుగా రాజకీయ పార్టీలు హరికథ కాలక్షేపమే, తప్పదు. మీరు కదిరి నుంచి రాయచూడికి పోయేదారిలో ఈ నియోజకవర్గంలో ఒకసారి పోయి వస్తే మీకు తెలుస్తుంది ఎంత మేరకు అభివృద్ధి చెందింది. ఏ గ్రామీణ ప్రాంతానికి పోయినా గడిచిన ప్రభుత్వంలో మేము తెచ్చిన ఈఏపీ నేను ఒక బాధ్యత తీసుకున్నాను. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేది బైఫర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. దాన్ని పుణికిపుచ్చుకోవడంలో నేను ఒక జేఈ ఎవరైతే కుప్పానికి ఇక్కడ నుంచి పోయాడో ఆయన స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పూర్తి అవగాహన సబ్జెక్ట్ మీద. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసి ఆయన వర్కర్ ఆయన అదే పనిగా డెప్యుటేషన్ మీద ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయించుకొని మరీ దానికి వర్క్ చేయించి పెట్టారు. ఈ రోజున వాళ్ళు ఆ రోడ్లు ఇప్పుడే, అప్పుడు టెండర్ కూడా అప్పుడే అయింది మా ప్రభుత్వం హయాంలోనే. ఆ రోడ్డు తప్పితే మిగతా ఎక్కడ కూడా ఒక కంపెనీ బండి వేసినటువంటి పరిస్థితి వల్ల మీరు ఏ రహదారికి పోయినా కూడా ఆ రోడ్ల పరిస్థితి చూస్తే అభివృద్ధి ఎంత మేరకు జరిగిందో తెలుస్తుంది. ఇక చెప్పినటువంటి మాటలు అందరి నివా ద్వారా అన్ని చెరువులు నీళ్లు నింపుతామని చెప్పి మాటలు చెప్పినారు గత ప్రభుత్వం. మాకు ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్న కుప్పం తీసుకెళ్ళి ప్రతిపక్షంగా ఉన్నారు. ఇంతవరకు ఒక చెరువుకు నీళ్లు నింపినటువంటి పరిస్థితులు లేవు. కుప్పం నీళ్లు తీసిపోతే మేము పోరాడతామని చెప్పి జలదీక్ష చేసినారు. ఈరోజు కుప్పంకు మాత్రమే నీళ్లు తీసిపోయే ప్రభుత్వం పని పెద్దిరెడ్డి రామచంద్ర గారు చేస్తున్నారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యం లేదు. మరి ఇటువంటి పరిస్థితులు అభివృద్ధి ఎక్కడ కనపడుతుందో కనుచూపు మేరలో అయితే నాకైతే కనపడలే. వాళ్ళకి ఏమైనా కనపడుతుంది మామూలుగా అరుంధతి నక్షత్రం కనపడింది అని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు అడిగినా కనపడింది అంటారు. ఆ రంగం వాళ్ళకి కనపడుతుంది, నాకైతే తెలియదు. అంటే మేలు జరిగింటేనే మీకు ఓటేనని 99% హామీలు నెరవేర్చామనేది ముఖ్యంగా ప్రభుత్వం యొక్క విధానం. మేమెన్ని చెప్పినా వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు చాలా విఘ్నులు. వాళ్ళని సరైన తీర్పే ఇస్తారు. పని చేసింటే మంచిగా చెప్తారు, పని చేయకపోతే కూడా బుద్ధి చెప్తారు. జూన్ 4వ తారీఖు సాయంత్రానికి బుద్ధి చెప్తారనే నేను నమ్ముతాను. వాళ్ళ అద్భుతం ఏమన్నా వస్తుందని వాళ్ళు ఆలోచన చేయొచ్చు. వాస్తవాలు ప్రతిబింబించే విధంగానే తీర్పు రాబోతోంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని బలంగా నమ్ముతున్నాను. కదిరికి వెంకట ప్రసాద్ 20 ఏళ్ళుగా రాజకీయంలో ఇక్కడే ఉంటున్న పరిస్థితి, ఎమ్మెల్యేగా ఏదైనా ఒక ఎజెండా సపరేట్గా పెట్టుకున్నారా డెవలప్మెంట్స్ మీద కానీ? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ నియోజకవర్గం న్యూక్ అండ్ కార్నర్ మీద కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకుడిని. అసలు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాల మీద పూర్తి స్థాయి స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిని నేను. వీళ్ళకి ఏం చేస్తే మంచి జరుగుతుందో కూడా నాకు తెలుసు. మంచి చేయాలని బలమైనటువంటి వాంఛ లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని నిలబడేటువంటి అవసరం నాకు ఉండదు, ఇంకో నాయకుడికి ఉండదు. 20 ఏళ్ళుగా సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఇచ్చిన కాన్స్టిట్యున్సీనే నమ్ముకొని ఇప్పటి వరకు కూడా ప్రయాణం చేయడం, వాళ్ళ కోసమే బతకాలనే ఆలోచన కూడా ఎంతో కొంత ప్రేమ కమిట్మెంటు, వాళ్ళకి ఏదో చేయాలనే తపన లేకపోతే ఉండదు. కాంటెంపరీ పాలిటిక్స్ సమకాలీన రాజకీయాల్లో మీరు గమనిస్తూ ఉన్నారు. 5 ఏళ్ళకు ఒకసారి అవకాశాల కోసం ఒకవేళ ఆ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇంకో కాన్స్టిట్యున్సీ కన్నా పోయేసి టికెట్ తీసుకొని పోయేసి పోటీ చేసేటువంటి పరిస్థితి. నాకు అట్లా అవకాశాలు వచ్చిన పోలా. అంటే ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపన ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సర్వతోముఖాభివృద్ధి ఎందుకు మాట్లాడుతున్నానంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితేనే, వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి పరిస్థితులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. అందులో భాగంగానే మా ప్రభుత్వం వస్తే టెంపుల్ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తామని చెప్పేసి లోకేష్ గారితోనే మాట ఇచ్చేసి మరీ ఒక మైల్ స్టోన్ కూడా వేయడం జరిగింది, ఒక శిలాఫలకం వేయడం జరిగింది. అంటే ప్రతి మనిషి గమనిస్తుంటాడు దాన్ని, ప్రతి మనిషి ప్రశ్నిస్తాడు చేయకపోతే. ఎంత బలంగా మా దగ్గర వాంచలేకపోతే అది మేము పూనుకోం. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతాం. ఈ ప్రాంతంలో పేదరికాన్ని నిర్మూలించేటువంటి పరిస్థితుల్లోకి తీసుకుపోతాం. ఈ ప్రాంతంలో రైతాంగం సంతోషంగా బతికేటువంటి పరిస్థితుల్లోకి కూడా తీసుకుపోతాం. అంటే ముందు నుంచి కొన్ని దశాబ్దాలుగా చూసుకుంటూ కూడా కదిరి వలస
ఎక్కువ వెళ్తున్న పరిస్థితి. మైగ్రేటెడ్ పీపుల్ ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఇతర రాష్ట్రాలు కేరళ వంటి రాష్ట్రాలు కూడా వెళ్ళి ఇక్కడ జీవనం చేస్తారు. తండాల్లో పరిస్థితి మాయా దర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏదైతే మహిళల తరలింపు విషయం ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీటి మీద ఏదైనా పార్టీ పరంగా కానీ మీరు కానీ ఏదైనా ఒక యాక్స్ ప్లాన్ కానీ లేకపోతే ఏదైనా ప్రిపరేషన్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఒక 15 ఏళ్ల కిందట వరకు జరిగిందంటే నేను ఒప్పుకుంటా. ప్రజెంట్ కండిషన్స్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది తాండాల్లో అంటే నేను ఒప్పుకోను. ఎక్కడో ఏ ఊరోల్లో దొరికితే కూడా కదిరిలో ప్రొడ్యూస్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఒక మా బ్రాండ్ ఇమేజ్ గబ్బులు చెప్తున్నారు. తాండాల్లో పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలు అద్భుతంగా తయారవుతున్నారు. ఆర్థికంగా స్థిరంగా ఉన్నారు. ఈరోజు నా ఆలోచనలో తేడా ఉంది. చాలా నాగరికంగా ఆలోచన చేస్తున్నారు. తాండాల్లో నాయకత్వం ఇవ్వాలనే ఆ బలమైనటువంటి బాధ్యత మేము కూడా రాజకీయాలు చేస్తాను. మొన్ననే ఒక మీటింగ్ పెట్టున్నాం. తాండాల్ని గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతాం. 500 జనాభా కానీ ఇంకా తక్కువ ఉండదానికి కూడా. తద్వారా స్థానికంగా ఉన్నటువంటి ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం. ఆ ప్రాంతంలో నాయకత్వాన్ని పెంపొందిస్తామని చెప్పేసి కూడా నా ప్రచార కార్యక్రమంలోనే చెప్తున్నాను. ప్రచారాన్ని ముందు చెప్పుకున్నాను. ఇప్పుడు ఏ తాండాకి పోయినా నా నినాదం ఒకటే, మీ ప్రాంతంలో నాయకత్వం మీకే ఉంటుంది. అది రాజకీయంగా కావచ్చు, లేదంటే ఇతరత్ర మేం చేసే పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు. మీ ప్రాంతంలో ఇంకొక నాయకుని ప్రాబల్యం పెంచాము. ఖచ్చితంగా ఎస్టీ పిల్లల్లో కూడా నాయకత్వాన్ని పెంపొందించి తద్వారా వాళ్ళ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితులకి వాళ్ళని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అసలు ఇప్పటికైతే లేదు, భవిష్యత్తులో కూడా రానియం. అంతేకాకుండా వలసల గురించి చెప్తున్నాను. వలసలకి పట్టణీకరణకి థిన్ లైన్. అర్బనైజేషన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, మైగ్రేషన్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. రైతు కూలీలుగా మారిపోయేసి రైతు కూలీలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లే పరిస్థితులు, లేదా భిక్షాటన వృత్తిగా చేసుకొని కేరళ రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితులు వలసల కింద చూస్తాం. అర్బనైజేషన్తో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కదిరికి వచ్చి బతకడము, కదిరిలో ఉన్నటువంటి వాళ్ళు లేదంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఉద్యోగరీత్యా బెంగళూరుకు లేదంటే హైదరాబాద్ పోవడం అనేది ఇట్స్ అన్ అర్బనైజేషన్. చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు ఇండియన్స్ చాలా మంది బ్రెయిన్ డ్రైన్ అంటున్నారు. బ్రెయిన్ డ్రైన్ ప్రకారం యుఎస్కో లేదు యూకేకే పోతున్నారు. వ్యాపారస్తులు కూడా చాలా మంది ఇక్కడ నుంచి బయటికి పోతున్నారు. ఇవన్నీ కూడా మార్పులో ఒక భాగం. ప్రపంచంలో మార్పు అనేది ఒక శాశ్వతమైన ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. ఏది మిగతావి కూడా శాశ్వతం కాదు. మార్పులకు అనుగుణంగా మనుషుల ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆర్థిక విధానాలు వస్తూ ఉంటాయి, దానికి అనుగుణంగా కొన్ని పోతూ ఉంటాయి. మనం ఎంతసేపు రాజకీయంగానో లేదంటే పత్రికాముఖంగానో మీ అవసరాల కోసమో మా అవసరాల కోసమో వలసలను చిత్రీకరించడం కూడా తప్పు అవుతుంది. వలసలు ఉన్నాయి, లేవని నేను చెప్పను. పక్క రాష్ట్రాలకు పోయేసి సెక్యూరిటీ గార్డుకు పనిచేస్తాడు. వాడు అన్స్కిల్డ్ లేబర్. వాడు ఇక్కడున్న వేరే పని చేయడు. రైతు కింద పనిచేస్తాడు, రైతు కూలి కింద పనిచేస్తాడు, లేదంటే పక్కన పోయి సెక్యూరిటీ గార్డో లేదంటే ఇంకో పనో చేసుకుంటాడు. నేను అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఒక 2 నెలల కిందట ఒకటి అడిగాను. ఎక్కువగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉండేది సార్ మా కాన్స్టిట్యున్సీ, ఎక్కువగా ఎస్సీ ఎస్టీలు ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఎంతసేపు మీరు మైనార్టీలను చూస్తున్నారు, లేదా ఇంకొక సామాజిక వర్గాన్ని చూస్తున్నారు. బీసీలు 1,00,000 మంది పైన ఉన్నటువంటి నియోజకవర్గం, 1,00,000 మంది పై ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు 1,80,000 2 లక్షల మంది బీసీ జనాభా ఉంది ఇక్కడ. ఎస్సీ ఎస్టీల్లో అదే దామాషలో ఒక్కొక్కరు 12,000 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 40,000 45,000 దాకా జనాభా ఉన్నటువంటి ప్రాంతం. వీళ్ళకు ఉన్నటువంటి బాధ ఏమంటే, కష్టం ఏమంటే, చదువు కట్టిస్తే సరిపోదు సార్, మీరు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద ఆదరణ పనిముట్లు ఇస్తున్నారు. అదొకటే కాదు, ప్రతి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో, ప్రతి ఎస్సీ హాస్టల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అనేది కంపల్సరీగా తీసుకురండి సార్. వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు రావాలి. వాళ్ళకు ఉన్నటువంటి అభద్రతా భావం పోవాలా, మేము తక్కువ అనే ఆలోచనలో నుంచి బయటపడాలా, వినూత్నంగా ఆలోచన చేసేటువంటి విధానాన్ని వాళ్ళకు కూడా పెంపొందించాలా. వచ్చే రోజుల్లో నాలెడ్జ్ ఎకానమీ, ప్రజెంట్ కూడా నాలెడ్జ్ ఎకానమీ ఉంది, ఫ్యూచర్లో కూడా నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది. సో దట్ దే కెన్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ అని నేనే చెప్పొచ్చిన మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పేసి ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఫర్ ఇట్. వ్యక్తిగతంగా అంటే అది నాకు ఈ ప్రాంత ప్రజల పట్ల ఉన్నటువంటి అవగాహన, ఆలోచన, వాళ్ళ జీవితాలలో మార్పు తేవాలని ఒక పట్టుదల. అంత ఆలోచన చేయగలిగా కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి మేనిఫెస్టోలో పెట్టుకుని కలిగిన. అంటే ప్రసాద్ 2 విషయాలు. ఒక్కటి ముఖ్యంగా తాగునీటి సమస్య ఈసారి చూసుకోవచ్చు. అంటే ఈసారి బాగా సివియర్గా ఉంది. జనరల్గా కూడా వేసే వచ్చిందంటే తాగునీటి సమస్య ఒకటి. పనులు లేక జనాలు ఎండాకాలం వలసపోవడం, పిల్లలు రొటీన్గా కనిపిస్తుంటాయి.
వీటి మీద ఏమైనా ఫోకస్ చేశారా? కొంచెం శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఏదైనా చేయగలిగే అవకాశం ఉందంటారా? తాగునీరు మీద ఖచ్చితంగా ఉంది. అందరినివ్వ అనేది ఒక వరం మా ప్రాంతానికి. దాని ద్వారా చెరువులు నింపేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేస్తాం. ఆల్రెడీ కొన్ని చెరువులు మేము ఉన్నప్పుడే ఇచ్చున్నాం. వాటి నుంచి వేరే చెరువులకు ఒక చెరువుకేమో ఇచ్చినట్టున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. అన్ని చెరువు మేము అధికారంలో ఉన్నప్పుడు క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ కూడా చేస్తున్నాం. క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్ జరిగిందంటే ఈజీగా ఫ్లో ఆఫ్ వాటర్ జరుగుతుంది. 2 చోట్ల మాకు కొంచెం పంపింగ్ సిస్టమ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది గ్రావిటీ కాకుండా. తద్వారా ఒకసారి మేము ఈ కార్యక్రమం పూర్తి అయితే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగేటువంటి పరిస్థితి వస్తాయి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా తాగునీటి అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి లేకి మాకు వ్యవస్థ ఏర్పడబోతోంది. ఏ రకంగా అంటే చెర్లపల్లి రిజర్వాయర్ ద్వారా కదిరి హెడ్ క్వార్టర్స్కి నీటి కేటాయింపు చంద్రబాబు నాయుడు గారు చేసినారు. దాన్ని వాడుకోలేం మేము, అది పూర్తి చేస్తాం మేము. అదే రకంగా గ్రామీణ ప్రాంతంలో సత్యసాయి వాటర్ స్కీమ్ కూడా డీఫంక్ అయింది. ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్స్ డీఫంక్ అయింది. దీన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయగలిగితే గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ తాగునీటి ఎద్దడి నేను దాదాపు గడిచిన 8 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. ఈ సంవత్సరంలో అయితే ఏ గ్రామం లేకపోయినా తాగునీళ్ళ కోసం అడుగుతాను. చాలా సివియర్. పశువులకు నీళ్లు అడుగుతాను. పశువులకు నీళ్లు కూడా పక్కన 1 కిలోమీటర్ పోయి తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మహిళలు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. వీటిని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదిక మీద అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, పాలకుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. అంటే ఎక్కడ ల్యాబ్సెస్ అంటారు లేదా సిస్టంలో ఎక్కడ ఇంత సివియర్గా సమస్య రావడానికి ప్రాబ్లం ఏంటంటే కరువు వచ్చింది. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. కరువును అడ్రస్ చేయాల. కరువు మండలాలకు 3, 4 మండలాలు ప్రకటిస్తారు. అన్ని మండలాల్లో కరువు ఉంది, అన్ని ప్రాంతాల్లో కరువు కనపడుతుంది. విలయతాండవం చేస్తుంది. ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున కరువు దాదాపు కొన్ని 20 సంవత్సరాల మునిపేమని వచ్చింది. ఈ మధ్య కాలంలో అయితే ఇంత పెద్ద కరువు రాల. మరి రైతాంగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, సామాన్య కుటుంబం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, రైతు కూలీలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు తలెత్తినాయి. వలసలు పోయేటువంటి పరిస్థితి కూడా తలెత్తినాయి. దీన్ని ఎన్నికల సమయం మేము ఎన్నికల అజెండాగా మాట్లాడవచ్చు, 4 ఓట్లు వస్తాయేమో, కానీ దాంతో వాళ్ళ సమస్య తీరదు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది. ఆ రోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు వర్షాకాలం రావచ్చు, కొద్దివరకు సమస్య తీరచ్చు. అంటే వర్షం మీద ఆధారపడి వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి వరుణదేవుని మీద వదిలేసేయాలన్న ఆలోచనతో మేము లేవు. ఖచ్చితంగా దీన్ని అడ్రస్ చేస్తాము. శాశ్వత పరిష్కారం దిశగానే మా అడుగులు ఉంటాయి. శాశ్వతంగా పరిష్కారం చేస్తాం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ప్రసాద్ ఒక విషయం ముఖ్యంగా చూసుకుంటే కదిరిలో మీ ప్రత్యర్థి మైనారిటీ వర్గానికి చెందిన అధిక శాతం ఇక్కడ ఓట్లు ఉన్నాయని కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ? అంటే మైనారిటీలు మీ వైపు ఉన్నారా లేరా? అసలు బహుశా నేనంటూ గెలుస్తున్నా, నేను గెలిపిస్తున్నది కూడా మైనారిటీలే. ఓకే, వాళ్ళు ఒక చైతన్యం ఉంది. మీరు అనుకుంటున్నట్లు అత్యధిక ఓటర్లు మైనారిటీలు అత్యధిక ఓటర్లు బీసీలు ఇక్కడ. నేను దాని మీద డిబేట్ చేయదలుచుకోలే. ఎందుకంటే ఎవరిని తక్కువ చేసి చూపించలే. రాజకీయాల్లో అవకాశాల కోసం మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలు ఇవి. వాస్తవ రూపం కాదది. వాస్తవ రూపం వేరు. మైనారిటీల్లో 1 సైడ్గా పోతారనే అపోహ ఉండడం కూడా వాస్తవం కాదు. గతంలో కూడా కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా ఒక మైనారిటీ అభ్యర్థి ఉన్నాడు. నేను ఓటేసి వచ్చి ఇంట్లో పడుకుంటే నేను చేసిన తప్పిదం వల్ల ఆయన గెలిచిండేది 800తో. నిజంగా కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా మైనారిటీలు ఓట్లేస్తే నేను ఎంతతో ఓడిపోవాలి? ఎక్కువతో ఓడిపోవాలి. అది కూడా నా నిర్లక్ష్యం వల్ల పోయిండే ఓటమి. అంటే అవన్నీ అపోహలే. మైనారిటీలు తెలుగుదేశం పార్టీ ఓటర్లు తెలుగుదేశంకు ఉన్నారు. యాడానిగా ప్రసాద్కు ఉన్నటువంటి ఇండివిజువల్ ఫాలోయింగ్ మైనారిటీలో ఉండేది నాకుంది. వాళ్ళ ఓటర్లు వాళ్ళకున్నారు. ఎవరైతే వాళ్ళకు ఓటేయాలా మనకు ఓటేయకూడదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అని ఆలోచన ఉండేవాడు బీజేపీని బూచిగా చూపిస్తాడు. బీజేపీ అదే అడగబోతున్నా ఇక్కడ. అదే పాయింట్. ఈసారి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి దూరం అవుతారు. గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం కదా మేము. 2014 నుంచి 19 కూడా ఎన్డీఏలో ఉన్నాం కదా. ఓకే, ఎన్డీఏలోనే ఉన్నాం కదా మేము. ఎన్డీఏలో ఉన్నప్పుడు 800తో పోయింది మేము. ఆ రోజు ఎన్డీఏ అభ్యర్థిగానే పోటీ చేసినది. నిజంగా ఆ రోజు మైనారిటీలు ఏకపక్షంగా పోయింది 800తో కాదు, ఇంకెక్కుతూ పోవాలి. మీరు అనుకున్నట్టు అత్యధిక సంఖ్యలో వాళ్ళుండి అత్యధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే పరిస్థితి ఉంటే 80,000తో పోవాల్సి వచ్చిందేమో. మొత్తం మీద గత 5 సంవత్సరాల్లో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. సంక్షేమం బటన్ నొక్కితే డబ్బులన్నీ కూడా ఇళ్ళలో నేరుగా అకౌంట్లో పడుతున్నాయి.
సో జనాలంతా మా వైపు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు విషయానికి వస్తే అంతా మా వైపే ఉన్నారని మీ ప్రత్యర్థి ప్రచారం చేస్తున్నారు, ఆ పార్టీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఏం చేస్తారండి, మర్డర్ చేసేవానికి కూడా ఒక డిఫెన్స్ ఉంటుంది, దొంగతనం చేసేవానికి డిఫెన్స్ ఉంటుంది, ఓటు అడిగేవానికి ఒక డిఫెన్స్ ఉంటుంది అధికార పక్షంలో ఉంటే. మీరు చెప్పినట్టు బటన్ నొత్తింటే మరి తాగునీటి ఎందుకు ఉంది? దాన్ని ఏ బటన్ నొత్తుతావు? ఏ బటన్ నొక్కితే నువ్వు కరువుని దూరం చేస్తావు? ఏ బటన్ నొక్కితే నువ్వు వలసలను దూరం చేస్తావు? ఏ బటన్ నొక్కితే రైతులను రైతు కూలీలుగా మారే పరిస్థితుల నుంచి కాపాడతావు? నీ బటన్ నొత్తేది కార్యక్రమం సవ్యంగా ఉంటే, వాళ్ళందరూ నీళ్లు లేకపోతే బయట నుంచి ట్యాంకర్లు పెట్టుకొని వేరే విదేశాల నుంచి నువ్వు తాగినట్టు నీళ్లు తెప్పించుకొని తాగే పరిస్థితులు ఉండొచ్చు కదా. అంత అంత అద్భుతమైనటువంటి వెల్ఫేర్ జరుగుంటే. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి, ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఒక డిఫెన్స్ సెట్ చేసుకునేటువంటి విధానమే కానీ అంతిమ నిర్ణేతలు ప్రజలే, అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళే. వాళ్ళకు మంచి జరిగితే మర్చిపోరు, వాళ్ళకు అశాంతి ఉన్నా లేదా అన్యాయం జరిగినా ఓర్చుకోరు. సార్ అంటే ఒక్కటి చెప్పండి, టెంపుల్ సిటీ కదిరి చూసుకుంటే ఆ పక్క ఒక యోగి వేమన ఉంది, మరి అంటే వీటి మీద టూరిజం సంబంధించిన ఒక ప్లానింగ్ ఏమైనా ఉంది? అంటే ఖచ్చితంగా ఉంది. గతంలో కొంత జరిగి డెవలప్మెంట్ ఆగిపోయినట్టు. అవును, మాకు అవకాశం విఘ్నం కావడము, తదుపరి అవకాశం రాకపోవడము. ఈసారి ఖచ్చితంగా అవకాశం వస్తే టెంపుల్ టూరిజం అనేది మా అజెండా, ఫస్ట్ ప్రియారిటీ మీద అదే ఉంటుంది, ఇంప్లిమెంట్ చేస్తాము. దానికి మా అధిష్టానం కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ చేసి దాన్ని ఒక శిలాఫలకం వేసిపోయింది కాబట్టి దానికి హికప్సే కూడా ఉంటాయని చెప్పేసి, ఇంట్రన్సెస్ ఉంటాయని నేను అనుకోను. ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అంటే ముఖ్యంగా చెప్పండి, స్ట్రైట్గా అడుగుతారు, కందికుంట వెంకట ప్రసాద్కి కదిరి నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఏం చెప్తారు? 20 ఏళ్ళు మీకోసం బతికిన, ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆలోచన చేసిన, నిబద్ధతతో ఉన్న చాలా మంది చిక్కళ్ళు దొరకలు వచ్చిపోయినారు. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చినారు, గెలిస్తే కనపడలేదు, ఓడినా కనపడలా. నేనైతే మీతోనే బతుకుతాను, మీ ఆలోచనతోనే బతుకుతాను. నేను వ్యక్తిగతంగా లాభాపేక్ష పెట్టుకుని రాజకీయాల్లో అయితే లేను. కదిరి నియోజకవర్గం నుంచి ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి కానీ, లేదంటే మీ అందరి అభిమానం కానీ చూరగొన్నటువంటి వ్యక్తిని. ఇక్కడ పుట్టినాం, ఇక్కడ పెరిగినాం, ఇక్కడే ఒక స్థాయికి వచ్చినాం, ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాం. అదే ఈ నియోజకవర్గం పెట్టినా, నియోజకవర్గ ప్రజలు పెట్టిన భిక్ష అని చెప్పేసి అన్నితం ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే పట్టుదల కూడా నాకు ఉంది. ఆ పట్టుదలకు మీ ఆలోచన కానీ, మీ మద్దతు కానీ ఉంటే ఖచ్చితంగా నా ఆలోచన అనేది ఒక వాస్తవికతకు దగ్గరగా తీసుకుపోతా అనే నమ్మకం మీకు ఉంటే నాకు ఓటేయమని చెప్పేసి అడుగుతాను. ఆ నమ్మకంతోనే ఓటేయమంటాను. ఎందుకంటే గతంలో కూడా మీ గురించి ఆలోచన చేసిన, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి పనులు, మైనారిటీలు పెళ్లిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఒక షాదీ మహల్ పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో 15 ఏళ్ళు 20 ఏళ్ళు పలు ప్రభుత్వాలు వచ్చిపోతే కూడా వ్యక్తిగతంగా నేను ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నాను. అదే రకంగా ఒక క్రిస్టియన్స్ కోసం ఒక మైనారిటీ ఫంక్షన్ హాల్ తీసుకున్నాం. ఈరోజు నేను ఇండోర్ స్టేడియం ఒకటి తీసుకొచ్చిన ఈ కాన్స్టిట్యున్సీకి. దట్ హాస్ ప్రొడ్యూస్డ్ నేషనల్ లెవెల్ ప్లేయర్స్. నేషనల్స్లో ఆడుతున్నారు పిల్లలు ఇక్కడ. అది మా బ్రెయిన్ చేయండి. అది అంటే మేము ఆలోచన చేసే విధానంలో మీరు స్పష్టత ఉంది, మేము చెప్పుకోవడానికి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసి పని చేయగలుగుతాడా లేదా, కేపబిలిటీస్ ఉన్నాయా లేదా, కాంపిటెంటా కాదా అనే ఆలోచనతోనే ప్రజల్ని విజ్ఞతగా ఆలోచన చేయమంటాడు. మతోన్మాదంతో మాట్లాడే మాటలను నమ్మొద్దు అంటాడు. మతోన్మాదాలని మీరు మద్దతు తెలపొద్దని చెప్పేసి కొడతా ఉన్నాను. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీ పార్టీలో కొంతమంది ఇప్పుడే కొంత అటు అధికార పార్టీలో చేరిన కొంతమంది నేతలు ఉన్నారు, కొంత అక్కడక్కడ స్ప్లిట్స్ ఉన్నాయని కూడా ఒక ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాటిని ఎట్లా ఓవర్కమ్ చేయబోతుంది? నాకు తెలిసి బెకనింగ్స్ అయితే లేవు, ఇప్పుడు బెకనింగ్స్ అయితే లేవు. వీఆర్ క్లియర్. మాకైతే ఎక్కడ కూడా ఎవరితోనూ కూడా తేడాలు అయితే లేవు. సార్ ఫైనల్ చెప్పండి, ఓటర్లకు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా విజ్ఞతతో ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడింది, అన్ని రకాలుగా అన్యాయం అయిపోయింది. మిమ్మల్ని నమ్మించి గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపండి. వచ్చే 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపండి. తద్వారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అభివృద్ధి ఆగిపోయినటువంటి అభివృద్ధిని పునరుద్ధరించుకుందాం. అన్ని రంగాల్లోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామంలో నిలబెట్టుకుందాం అని చెప్పేసి కోరుతా ఉన్నాను. కదిరి నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందాం. కాబట్టే మాకు ఓటేయమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాం. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ఇంత బిజీలో ఈ క్యాంపెయిన్లో మీరు మాతో షేర్ చేసుకున్నాం, ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. చూస్తుండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.